ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి కారం. ముందుగా రెండు చిప్పలు తీసుకున్నానండి. నేను 2 చిప్పలు బాగా ఇదిగో ఇలా సన్నగా కట్ చేసి వాటర్లో వేసి బాగా క్లీన్ చేయాలండి. ఈరోజు సండే కాబట్టి మా పాపతో చేపిస్తున్నానండి కొబ్బరి కారం. మా పాప వాష్ చేస్తుంది. ఇది ఇలా అన్నీ బాగా కడుగుతుందండి మా పాప. ఇదిగో పెద్దమ్మాయి కడుగుతూ ఉందన్నమాట. బాగా కడుగురా, బాగా నీట్గా కడుగు. నీళ్ళు బాగా మురికి అయ్యాయి కాబట్టి ఈ నీళ్ళు వంచేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేయాలండి. ఫ్రెష్ మళ్ళీ కొత్తగా వాటర్ పోసాం ఒక గ్లాసు. మళ్ళీ బాగా నీట్గా కడుక్కోవాలి. మురికి ఉందంటే ఏంటంటే కారం ఎక్కువ రోజులు నిలబడదు, అందుకని బాగా వాష్ చేయాలి. అదిగో చిల్లుల గిన్నెలో అలా వడేసేసుకుందామండి. అదిగో చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. క్లీన్గా ఉండాలి ఇలా ముక్కలు. ఇప్పుడు వీటిని చిల్లుల గిన్నెలో వేసి ఇలా వడేసేయాలన్నమాట. నీళ్ళు ఉండకూడదండి. వీటిని ఒక ప్లేట్లో వేసేసి, ప్లేట్ ఇవి తల్లి, ఒక ప్లేట్ ఇవ్వమ్మా. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇలా ఒడిచేసి ఆ ప్లేట్లో వేసి ఆరబెట్టాలి ఒక 2 minutes. ఇలా అవి ఎండలో పెట్టాలండి. ఒక 2 minutes ఆరుతాయి అన్నమాట. అది మా పాప తీసుకొని వస్తుంది. పెట్టేసే కింద. అది అలా కింద పెట్టేసింది. ఇవి ఒక 2 minutes ఆరితే కొద్ది గొప్ప తడి ఉంటే పోతాయి అన్నమాట. అవి ఆరుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఏమేమి కావాలో. 2 tablespoons పచ్చిపప్పు, 2 tablespoons మినప్పప్పు, 2 tablespoons ధనియాలు, 1.5 spoon నువ్వులు, చిన్న నిమ్మపండంత చింతపండు, 3 రెమ్మలు కరివేపాకు, 25 ఎండుమిరపకాయలు. మీకు కారం అంత వద్దనుకుంటే ఒక 20 కానీ 50 కానీ మీకు సరిపోతుందమ్మా. మీకు సరిపోయినంత మీరు కారం వేసుకోండి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి 2 tablespoons ఆయిల్ వేసుకున్నాం కదా, అది కొద్దిగా హీట్ అవ్వాలి. 2 tablespoons ఆయిల్ వేసామండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కాకరకాయలు కట్ చేసుకుందాం. అదిగో ఫ్రెండ్స్, కాకరకాయలు నీళ్ళల్లో వేసాము. దీంట్లో ఉప్పు పసుపు వేసేద్దాం. ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఇదిగో ఇలా ఒకసారి కలిపి ఒక 2 minutes నానబెడదాం వాటిని. మనకి ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి పచ్చిపప్పు వేసేద్దాం. వేసి ఒకసారి కాలు తిప్పాలి. అవి చూడండి ఫ్రెండ్స్, అవి వేగుతున్నాయి కదా. అవి వేగేటప్పుడు ఇవి అంటే అవి మొత్తం వేగితే మళ్ళీ ఇవి కూడా వేగాలి కదండి. అవి కొంచెం లైట్గా అది అలా బాయిల్ అయినప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇదిగో ఇలా కొద్దిగా వేయించాలన్నమాట పప్పులు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ వస్తానండి మీ ముందుకి. చూసారా, ఇదిగో ఇలా వేగుతుండగానే మిరపకాయలు వేసేద్దాం. అది మిరపకాయలు వేసి కొద్దిగా వేగనియాలి. దోరగా వేగాలండి, మరి నల్లగా వేగకూడదు. ఇవి కొంచెం అలా వేగుతుండగానే మనం 2 tablespoons ధనియాలు వేసేద్దాం. ధనియాలు వేసి ఒకసారి అలా హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే మాడుతుంటాయండి, అడుగులు పప్పులు మాడుతుంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో అసలు వేగుతుంటే మంచి స్మెల్ వచ్చిందండి. అసలు ఆ స్మెల్కే ఎంత బాగుండిద్దో. ఆ స్మెల్ వస్తుంటే అసలు ఇదిగో వేగుతుందండి. అవి వేగుతుండగానే కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేసి నువ్వులు వేసేద్దాం. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిదండి నువ్వులు. అందుకని మనం నువ్వులు కూడా వేసామన్నమాట. నువ్వులు ఈ వేడికే మగ్గిపోతుంటాయి. తెల్ల నువ్వులండి, ఊరకనే హీట్కే ఎర్రగా వచ్చేస్తాయి. నువ్వు చూస్తున్నారా, ఎర్రగా వచ్చేస్తున్నాయి. నువ్వులు మాడినా అంత బాగోదన్నమాట.
ఇదిగో హీట్గా వస్తున్నాయి చూడండి, ఎర్రగా వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు కొబ్బరి కారంతో కాకరకాయ వేపుడు. ఎంత బాగుండిద్దో ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకైనా ఎంతో చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి కారం. ఫ్రైస్లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి ఆపేద్దామండి. ఇది చల్లగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఉంది కదండి, ఆయిల్ హీట్కి నువ్వులు ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది పూర్తిగా చల్లారనిద్దాం. అవి అలా మిక్సీలో వేసేటప్పుడు ఒక 6-7 వెల్లుల్లి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేయాలండి. వేసి ఇందాక మనం వేయించినవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈలోపు ఈ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అవి గ్రైండ్ చేసేటప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వేసి మొత్తం ఒకేసారి వేసి గ్రైండ్ చేయాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పౌడర్ చేయాలి. ఇప్పుడు ఇందాకలా మనం పప్పులు వేయించిన ఆయిల్ ఉంది కదా, అది కారమే. అన్నం బయట ఎంత తింటావా? ఏం పోయాలి కొద్దిగా. ఇదిగో ఇలా వేసి ఇలా ఫ్రై చేయాలండి. మూత పెట్టకూడదు, మూత పెడితే ఆవిరికి నీళ్ళు వస్తాయి అన్నమాట. మూత పెట్టకుండా కొంచెం మీడియం టు లోలో కాకుండా మీడియం టు కొంచెం హై ఫ్లేమ్లో బాగా వేయించాలన్నమాట. మూత పెడితే వాటర్ వచ్చేస్తాయండి. మూత అస్సలు పెట్టకూడదు, ఫ్రై చేయాలి. మనకి వాటర్ వస్తే ఏంటంటే అది కారం అనేది నిలబడదు. మనం కూరలలో కానీ, ఫ్రైస్లో కానీ, ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో ఏ టిఫిన్స్లో అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ కొబ్బరి కారం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే కాకరకాయ కారంలోకి ప్రిపేర్ చేస్తున్నాను. అలానే దోశకు కూడా నానబెట్టుకున్నానండి. దోశ పిండి వేసేస్తే రేపు మార్నింగ్ టిఫిన్లోకైనా కారం పనికొస్తుంది. మన ఇష్టం అండి, దేంట్లోకైనా కొబ్బరి కారం అంటే అసలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు కూడా కొబ్బరి కారం ఫేవరెట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంటే మా పాప కాకరకాయలు కడుగుతుందండి. ఉప్పు పసుపు వేసినవి కడుగుతుంది అన్నమాట. బాగా అవి కాకరకాయలు చేదు ఉంటాయి కదా అండి, చేదుగా ఉంటే తినలేరు కాబట్టి అవి కొంచెం ఉప్పు పసుపు వేస్తే చేదు ఇరిగిపోద్ది. బాగా కడగాలి. ఇలా పిసికేసి కడుగు. సండే కదా మా పాప ఇంట్లో పనికి హెల్ప్ చేస్తుంటుంది. విడియో రోజుల్లో కూడా హెల్ప్ చేస్తుంటుందండి. ఇదిగో చూసారా, అన్ని ముక్కలు ఇదిగో ఇలా సమానంగా ఫ్రై అవ్వాలన్నమాట. మరి రోస్ట్గా ఉంటే బాగోదండి. ఇదిగో ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కళాయిలో కంటే ఇదిగో ఇలా ప్లేట్లో ఆరబెడితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. అదిగో మా పాప కడిగిందంట, పిలుస్తుంది. పిండుదాం అవి వాటర్ పోయేటట్టు. అదిగో ఫ్రెండ్స్, అలా పిండాలన్నమాట. వాటిని పిండి ఇంకెక్కడి కింద పెట్టేసి పిండి అలా ఎండలో 2 మినిట్స్ ఆరబెడితే ఆ తడి అనేది పోతుందన్నమాట. 1/2 కేజీ అన్నమాట అవి కాకరకాయలు. అవి ఒక 2 మినిట్స్ ఎండలో ఉంచేద్దాం. అవి కొద్దిగా ఆరే లోపల మనం ముందుగా ఈ కొబ్బరి ఉన్నాయి కదా, ఇవి ఆరిపోయినాయండి. చక్కగా వీటిని మిక్సీ వేసుకుందాం.